అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి శ్రీ సీతారాముల వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు శ్రీరాముల వారి అతి పవిత్రమైన అక్షింతలు సరఫరా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం నియోజకవర్గంలోని సోమల మండలంలోని రాములవారి ఆలయంలో ఆ అక్షింతలు దేవుడి పాదాలు చెంతపెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలైన గన్న మదన్మోహన్ బాబు గారిని అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఈరోజు సోమల మండలంలో అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను ఇంటింటికి చేరవేసే దిశలో భాగంగా ఈరోజు ఉదయం ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం కూడా ఈ యొక్క ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. 22వ తేదీ లోపల గ్రామానికి అయోధ్య అక్షింతలు చేరాలనే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ అనేకమైనటువంటి అనుబంధ సంస్థలు ఈ కార్యక్రమాలను ప్రతి ఒక్క చోట చేస్తున్నారు. బజరంగ్ దళ్ కూడా ఇందులో భాగస్వామ్యం వహించింది. ఈరోజు ఈ పుణ్య కార్యాన్ని సోమల మండలంలో చేసినటువంటి ఈ యొక్క యువత మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చేస్తున్నాం. చాలా ఆనందదాయకమైన విషయం. ఈ కార్యక్రమంలో అందరూ సహకరించి 22వ తేదీ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా సోమల మండలంలోని రామాలయంలో కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి రామాలయంలో దీపారాధన చేసి అదేవిధంగా ప్రసాద వితరణలు, అదేవిధంగా ఈ గ్రామాన్ని అలంకరించి ఈ గ్రామంలో కూడా ప్రతి ఒక్కరి చోట జై శ్రీరామ అనే నినాదంతో అందరూ కూడా అనే విధంగా చేస్తానని యువతను అందరినీ పిలిపించడం జరిగింది. అందరూ కూడా ఇందులో భాగస్వామ్యంలో చాలా ఉత్తేజంగా, చాలా భక్తితో, శ్రద్ధతో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం నుండి స్టార్ట్ చేసి సోమల మండలం అంతా కూడా ఈ అక్షింతల కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి చేరుస్తామని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. మా యూత్ అంతా కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇంటింటికి అయోధ్య అక్షంతలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేస్తారు? ఈ సాయంకాలం 6 నుండి స్టార్ట్ చేస్తాం. శ్రీరామచంద్రుడు మన హిందూ ధర్మానికి ఆరాధ్య దైవం. అలాంటి ఆరాధ్య దైవం మందిరాన్ని కూలదోసి 500 సంవత్సరాలుగా అనేక లక్షల మంది యుద్ధాలు చేసి ప్రాణత్యాగం చేసిన తర్వాత మనకి ఈరోజు ఆ అయోధ్యలో భవ్య దివ్య మందిరాన్ని కట్టుకునే స్థాయి మనకు ఏర్పడింది. ఇది చాలా పవిత్రమైన పరిస్థితి. ఈ పరిస్థితిని అయోధ్య నుంచి పూజింపబడిన అక్షంతులు మనకు ప్రపంచ స్థాయిలో ప్రతి ఒక్క గృహానికి, హిందూ గృహానికి చేరాలనేసి అయోధ్య రామతీర్థ క్షేత్ర ట్రస్టు తీసుకునే చర్యలు బట్టి ఈ పొద్దు గ్రామానికి గడప గడపకు అక్షంతలు చేరినాయి. ఈ అక్షంతలు జనవరి 22వ తారీఖున ప్రతి గృహంలోని హిందువులు ఎట్లయితే మనము ప్రతి శ్రీరామనవమి పండుగ రూపంలో మనం ఏ విధంగా అయితే పవిత్రంగా భావించి పవిత్రంగా చేసుకుంటామో అదేవిధంగా జనవరి 22వ తారీఖున ఈ అక్షంతలు ఇల్లు వాకిలి అలుక్కొని దేవుని సమక్షంలో పెట్టి ఆ రోజు ఆ అక్షంతల్ని ఇంకా పెంపు కూడా చేసుకోవచ్చు. మనము 1 కేజీ మంచి బియ్యానికి 20 గ్రాముల నెయ్యి కలుపుకొని 10 గ్రాముల పసుపు పొడి కలుపుకొనేసి అది పెంపు చేసుకుని మనము పండుగలు కావచ్చు, ప్రతి పండుగలకు కావచ్చు, పుట్టినరోజుల పండుగలు కావచ్చు, పెండ్లిళ్ళకు కావచ్చు, ప్రతి ఒక్క దానికి ఆ దేవుని ఆశీర్వాదం మన పైన ఎల్లవేళలా ఉండే విధంగా ఉపయోగించుకోవచ్చు. ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్క హిందువు ఉపయోగించుకొని చాలా పవిత్రంగా ఈ అక్షంతలను ఉపయోగించుకొని ఈ కార్యాన్ని పవిత్రంగా నెరవేర్చుకోవాలని ప్రతి ఒక్కరికి సూచన.